ఎలా ఉంటుందో డిస్క్రైబ్ చేయొచ్చు కదా? అలా ఎగసే చీకటేలాకాశమేగా నవ్వితే బుగ్గల పైకెళ్ళి ఆ కళని ఇంకా హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫుల్ సాంగ్తో కావాలంటే టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఓకే, ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది, చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్ వచ్చేసి చూసుకున్న సార్ ఫుల్ మొత్తం ఇలా వస్తుంది. ఓకే, లేయర్స్ వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్ వచ్చేసండి కింద ప్లస్ సెకండ్ మీడియా, ఇక్కడ మీకు లిరికల్ వీడియో వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, మిడిల్లో గ్యాప్ ఉంది కదా, ఇక్కడ మనకి లిరిక్స్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ లేయర్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఫోటోస్ యాడ్ చేసుకోండి. మధ్యలో ఇక్కడ గ్యాప్ ఇచ్చాం కదా, ఇక్కడ లిరిక్స్ వస్తాయి నీకు వల్ల. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసండి, సారీ లాంగ్ ప్రెస్ చేసి ఈ లేయర్ని కిందికి తెచ్చేసుకోండి. ఓకే, లేయర్ పైకి పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకు 3.11 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా, ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఓకే, ఫొటోస్ యాడ్ చేసుకొని ఫోటోని ఎక్స్చేంజ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి ఈ లేయర్ కిందికి ఇలా తెచ్చేసుకోండి. ఓకే, మన కింద ఇలా వస్తుంది, ఎఫెక్ట్ ఉంటుంది, అది లాస్ట్లో చెప్తాను. ఈ మధ్యలో గ్యాప్ ఉంది ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ లేయర్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, ఇక్కడ మళ్ళీ ఫోటో నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫోటోని ఎక్స్చేంజ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి ఫోటోని కూడా లేయర్ కిందికి తెచ్చేసుకోండి. ఓకే, ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కదా, మళ్ళీ వదిలేస్తుంది. వదిలేసి ఈ లేయర్ కాడికి వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఫోటోని ఎక్స్చేంజ్ చేసుకోండి, లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. మళ్ళీ ఇక్కడ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. ఇక్కడ లేయర్ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ ఇక్కడ లేయర్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ ప్లస్ సెకండ్ మీడియా, మళ్ళీ నెక్స్ట్ ఫోటోని ఎక్స్చేంజ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి లేయర్ కిందకి ఇలా పెట్టేసుకోండి. ఓకే, ఫొటోస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది 4.20 మిల్లీ సెకండ్ దగ్గర, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకోండి. ఓకే, కాపీలేట్ చేసుకుంటే ఇప్పుడు ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్, ఇక్కడ పేస్టల్ కలర్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ టైం అని ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, మనకి ఇలా వస్తుంది. చేసిన తర్వాత సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ అయ్యింది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ఇక్కడ ప్లస్ సెకండ్ పేస్ట్ అయ్యింది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్ అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్ అయ్యింది. ఓకే, ఫోటోస్ మొత్తానికి ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకుంది. థ్యాంక్ యూ.